పెళ్ళికి పోరు హాయ్ ఫ్రెండ్స్, మార్కాపురంలో మా హౌస్ ఉందని చెప్పినా కదా. హౌస్ ఇదే. ఎల్ దివ్య నిలయం మా పెద్ద పాప పేరు. ఇదే. లోపలికి వెళ్దాం రండి, చూపెడతా. ఇవి మిద్దె పైకి టిప్స్. ఇంకా చాలా పని ఉంది, అంతా కంప్లీట్గా చేయించలేదు మేము. అంటే మేము ఇప్పుడు ఇక్కడి నుంచే మా కోడలికి మేనత్త సారీ తీసుకెళ్ళాలి. అందు కాబట్టి అంతా క్లీన్ చేద్దామని నేను మా ఆయన వచ్చినాం. దీంట్లో ఉండేది ఒక అతనే సార్. అతను సామాన్లు అవన్నీ ఏమి ఉండవు. ఓన్లీ ఆయన ఉదయం 7:30కి అట్లా వెళ్తే మళ్ళా 6:30కి 7 అయిద్ది వచ్చేసరికి. అందుకు కాబట్టి ఓన్లీ 2 జతలు బట్టలు అవే ఉన్నాయి. సామాన్లు అట్లేం లేవు. ఇదంతా క్లీన్ చేసుకుందామని మేము ఇద్దరం వచ్చినాము. దేవుడు పటాలు కూడా ఏం లేవు. ఇది కిచెన్ చూడండి, సింక్ అంతా ఎలా అయిపోయిందా. రెంట్కి ఇస్తే ఇలానే ఉంటుందేమో ఇల్లు. లేడీస్ లేకపోతే ఇంకా ఇలానే ఉంటుంది. బాత్రూమ్ ఇది కూడా చాలా గలీజ్గా అయిపోయింది. అది ఇంట్లోకి వెళ్తారు వచ్చేదానికి మేము స్లాప్లోనే అట్లా పెట్టినాము. బాత్రూమ్ చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందా. టైల్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా అంటే చాలా రాతగా ఉంది బాత్రూమ్. నైట్ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటుండ్రు. కోన్లు పెట్టుకునే వాళ్ళు కోన్లు. ఈ పాప మాత్రం డ్యాన్స్ వేయాలి కదమ్మా, సాంగ్స్ పెట్టమంటుంది. ఈమె మా అన్న కూతురు, చిన్న అమ్మాయి. మొన్న ఇక్కడ బ్లాక్ డ్రెస్, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళు మా సిస్టర్స్. అంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్లు. మా నాన్న వాళ్ళ అన్నదమ్ముళ్ళు నలుగురికి మేము ఆడపిల్లలం వచ్చేసి 7 మందిమి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక పిల్లోళ్ళు వచ్చేసి 3, 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకొక అబ్బాయి ఉన్నాడు. నైట్ టైం అయితే 9 అయిపోయింది. ఇప్పుడు మా చిన్నామె ఇంకా గెలుకుతూనే ఉంది కోన్ తీసుకొని. మా పెద్దనాన్న కూతురు వచ్చేసి, అక్క ఉదయం మంగళ స్నానం అప్పుడు డ్యాన్స్ చేద్దాము, నేర్చుకుందాం రాండి అని అన్నది. అందుకోసమే ఇంకా మేము పోయి ట్రై చేస్తున్నాం. అంటే ఇప్పుడు ట్రెండింగ్ షార్ట్స్ ఉన్నాయి కదా, వాటికి మేము ఒక 5-6 పాటలు. అలా నేర్చుకుంటా టైం 11 అయిపోయింది. ఇంకా ఉదయం లేయాలని వెళ్ళి పడుకున్నాం. ఈ అమ్మాయిదే ఫంక్షను. ఈ అమ్మాయే నా మేనగోడలు. పేరు వచ్చేసి పగిడి రంగలహరి. వీడియోకు అదే ఫొటోస్కి వచ్చేసి పోజులు ఇస్తుంది. మంగళస్నానం డ్రెస్ ఇప్పుడు ట్రెండింగ్ డ్రెస్. ఇవి చాలా అంటే చాలా బాగుంది. స్నానం చేయించే ముందుగా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అందరం నిల్చున్నాము. మా వదిన గారు, మా సిస్టర్స్ అందరము, మా అమ్మ అంతా. చివర ఉండేమో మా అమ్మ. మేమైతే ఇంకా డ్యాన్స్ 6 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆమెను కూర్చోబెట్టి మంగళ స్నానం చేయించాలి. మంగళ స్నానం అంటే అందరము 2-3 చెంబులు నీళ్లు పోయాలి. అదే స్నానం చేయించడం.
నేనైతే ఇది అయిపోయిన తర్వాత నాకు మేనత్త సాంగ్యం అని ఉంది కదా, అది తీసుకురావాలి పోయి. అదంతా అయితే నేను ఆడాడ పెట్టట్లేదు, ఎందుకంటే మా సిస్టర్ పెడుతుంది. ఆ అకౌంట్ నేమ్ వచ్చేసి రిసీ మినీ డైరీస్. అది యూట్యూబ్ ఛానలే, అందులో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. అంటే ఇద్దరం ఎందుకులే అని చెప్పి ఆమెకు చెప్పేసిన నేను, నువ్వు పెట్టమ్మా అని. పెట్టింది, చూడండి. మంగళ స్నానం అయిపోయి మా ఇంటికి వచ్చినాము సారీ తీసుకెళ్ళడానికి. ఈ సారీ తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చిండ్రు, ఎంతమంది వచ్చింది, మా సిస్టర్ వాళ్ళ యూట్యూబ్లో పెడుతుంది. యూట్యూబ్ నేమ్ వచ్చేసి రిసీ మినీ డైరీస్. నేనైతే చాలా బిజీ అయిపోయినా, అసలు వీడియో తీసుకోవడానికి కూడా కుదరడం లేదు. మా పాప తీసింది అక్కడ కొంచెం, అది మా సిస్టర్ వాళ్ళ మొబైల్లో తీసింది. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంకా ఇల్లు కడుతున్నారు, అందుకు కాబట్టి అంతా కొంచెం అడ్డం ఉంది, ఇసుక ఇటుకలు మొత్తము. ఈమె నా చిన్న మేనకోడలు, అంటే మా అన్నకు ఇద్దరు పాపలే, నా టైపే. ఈమె చూడండి రాములమ్మ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. ఈమె పేరు వచ్చేసి పగిడి రేష్మికారెడ్డి. పాపం బిందె పెద్దదైంది, జారిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంకొక కోడలు వచ్చింది, అంటే మధ్యలో ఉంది కదా సెంటర్లో, ఆ అమ్మాయి కూడా కోడలే, అంటే మా పెద్దన్న కూతురు, మా పెద్దనాన్న మనవరాలు అనమాట. ఈ అమ్మాయి పేరు పగిడి నిరీక్షారెడ్డి. సన్మానం బాబాయ్ చేపించుకో, ఉండు బాబాయ్, ఏం కాదులే. సన్మానం చేస్తే దండలు వేయరా? వీళ్ళు చూడండి, ఇది ఏందో కొత్తగా ఉంది, ఇద్దరు దండలు మార్చుకుంటుండ్రు. మా ఆయన పూల దండలతోటి బావగారితో ఆడుకుంటున్నాడు. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది ఫంక్షను. టైం 4 అవుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా, అంటే ఇంతవరకు నేను ఎక్కడా లేదు అంత సంతోషంగా ఉన్నా ఫంక్షన్ రోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.